హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఈవేళ మన వీడియోలోని ఆది బ్లౌజ్ ప్రకారంగా బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా అయితే నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇది ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఓపెన్స్ అటువైపు, క్లోజ్ మన వైపు ఉండేలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఆది బ్లౌజ్లోని మనకి లెంత్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. బ్లౌజ్ ప్రకారంగా మనం లెంత్ పెట్టుకోవాలి కదా. అయితే బ్యాక్ సైడ్ తీసుకుని లెంత్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. భుజం కుట్టు దగ్గర నుంచి కిందన నడుము వరకు ఎంత లెంత్ వచ్చిందో చూసుకోవాలి. నాకైతే 13.5 వచ్చిందండి. అంటే 13.5. ఈ 13.5కి 1 ఇంచ్ కలుపుకోవాలండి. కరెక్ట్‌గా 1 ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది. ఖర్చులన్నీ పోగా మనకి 13.5 అయితే వస్తుందండి స్టిచ్చింగ్ చేశాక. ఇప్పుడైతే 13.5 కరెక్ట్‌గా పెట్టుకుని స్కేల్‌తో అయితే లైన్ గీసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు కూడా మీ ఆది బ్లౌజ్ ప్రకారంగా లెంత్ పెట్టుకోండి. ఇప్పుడైతే చూడండి, ఒక లైన్ అయితే గీసాను స్కేల్‌తోని. ఇప్పుడైతే చెస్ట్ లూజ్ తీసుకోవాలండి. మనకి బ్యాక్ సైడు పెట్టుకుని చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఆ సంక దగ్గర నుంచి సంక వరకు కిందన ఎంత వరకు వచ్చిందో చూసుకొని అదైతే పెట్టుకోవాలండి. నాకైతే 18 ఇంచులు వచ్చింది. అయితే 18 ఇంచులని సగం చేస్తే 9 ఇంచులండి. చూడండి, ఇక్కడ 9 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 9 ఇంచులని చెస్ట్ లూజ్ కింద పెట్టుకోవాలి. అయితే మనకు మొత్తం కలిపి 36 ఇంచెస్ వచ్చిందండి చెస్ట్ లూజ్. అంటే 18, 18, 36 అంటే మనకి 36 ఇంచెస్ చెస్ట్ లూజ్ అయితే వచ్చిందండి. ఇప్పుడు 9 ఇంచులు పెట్టుకుని 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకోవాలండి. మనకి 2 ఇంచెస్ ఖర్చులకు ఉండాలి కదా. ఆ 2 ఇంచెస్ కూడా ఇక్కడ నేను పెట్టేసుకున్నానండి. ఇలా అయితే లైన్ గీసుకోవాలి స్కేల్‌తోని. మనకు ఆది బ్లౌజ్ ప్రకారంగా కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఆది బ్లౌజ్ చెస్ట్ లూజ్ ఎంత వస్తే అంత పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే నేను నెక్‌కి అయితే 2.5 పెడుతున్నానండి. 36 కాబట్టి 2.5 అయితే సరిపోతుంది నెక్ లెంత్. ఇప్పుడైతే భుజం అండి, అంటే షోల్డర్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. 2 ఇంచులు. ఆ 2 ఇంచులకి ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. కలుపుకొని 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. మన ఖర్చులన్నీ పోగా 2 ఇంచులు, 2.5, 2.25 వస్తుందండి. సరిపోతుంది. 2.5, 2.25 వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే షోల్డర్ కొంచెం చిన్నగానే ఉంది కాబట్టి నేను 3 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ చూడండి, 5.5 వచ్చింది కదా పైన మొత్తం కలిపి. 5.5కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 6 ఇంచులు అయితే పెట్టుకున్నాను. కిందన ఎంత వచ్చిందో 6 ఇంచుల దాకా పెట్టుకున్న తర్వాత 6 ఇంచుల దగ్గర మనకు 5.5 కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవాలి. షోల్డర్ అయితే ఎంత వచ్చిందో కిందన కూడా అంతే సమానంగా ఉండేలా చూసుకుని ఇలా లైన్ అయితే గీసుకోవాలండి. చూసారు కదా, ఎల్ షేప్‌లో గీసుకున్నాను. ఇలా గీసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. చాలా సింపుల్‌గా బ్యాక్ సైడ్ నెక్ ఎంత ఉందో చూసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ నాకు బ్యాక్ సైడ్ నెక్ 6 ఇంచులు వచ్చిందండి. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులు కలుపుకొని 6.5 పెట్టుకుంటున్నానండి. మనకి రెడీ అయ్యేసరికి 6 ఇంచులు వస్తుంది. కాబట్టి మనకి ఎంత వస్తే దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ హాఫ్ ఇంచ్ కలుపుకొని 6.5 పెట్టాను. రౌండ్ తిప్పడం కోసం 3 ఇంచులు అయితే పెట్టుకున్నానండి. కొంచెం వెడల్పుగా రౌండ్ వస్తుందని. 2.5 కాకుండా 3 ఇంచులు పెట్టుకున్నాను. కావాలనుకుంటే 2.5 పెట్టుకోవచ్చు. మనం నెక్ ఎంత పెట్టుకున్నామో అంతా కిందన కూడా పెట్టుకుని రౌండ్ తిప్పుకోవచ్చు. నేనైతే వెడల్పు కోసం అని ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 3 ఇంచులు అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే 1.25 అండి సంక రౌండ్ కోసం. ఇలాగా 1.25 సంక రౌండ్ ఇచ్చుకొని చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఏ సైజు బ్లౌజ్‌కైనా 1.25, 1.5 ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే చూడండి, నెక్‌కి కూడా రౌండ్ ఇచ్చేసుకుంటాను ఇలాగా. అంతేనండి, సింపుల్‌గా రౌండ్ నెక్ అయితే వచ్చేసింది కదా. చూసారు, ఇక్కడ వెడల్పు వచ్చింది. మనకి వెడల్పు కావాలనుకుంటే నెక్ ఇలాగా 3 ఇంచులు పెట్టుకుని వెడల్పు ఇచ్చుకుంటే సరిపోతుందండి. చక్కగా నెక్ రౌండ్ బాగా వస్తుంది. ఇప్పుడైతే కటింగ్ చేసాను. చూసారు కదా, టక్స్ ఇచ్చుకున్నాను. ఇప్పుడైతే బ్యాక్ నెక్ కూడా కటింగ్ చేసి చూపించేస్తానండి. చూసారు కదా, బ్యాక్ నెక్ నేను ఎలా అయితే డ్రాయింగ్ గీసుకున్నానో అలా కటింగ్ చేసాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కోసం అండి. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కదా. ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్‌గా వేసుకోవాలండి. మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్‌గా వేసుకోవాలి. అదే మనకి స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అయితే స్ట్రెయిట్‌గా వేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది ఎలాగుందో అలాగా డ్రాయింగ్ గీసుకొని వచ్చేయాలండి. మన నెక్‌తో సహా ఎలాగుందో అలాగా బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగైతే గీసేసుకోవాలండి. ఇలా గీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే డ్రాయింగ్ గీయాలి. చూసారు కదా, ఖర్చు కూడా గీసేసుకున్నాను. ఇప్పుడైతే చూడండి, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకోవాలండి. ఈ ఫ్రంట్ నెక్ కోసం మనం ఉక్సులు పట్టీ వైపు తీసుకుంటే సరిపోతుంది. మీకు నెక్ ఎంత వచ్చిందో, రౌండ్ ఎక్కడ తిరిగిందో చూసుకోండి. ఇక్కడైతే నేను రౌండ్ ఎక్కడ తిరుగుతుందో చూసుకుంటున్నాను.
చూసారు కదా 6 ఇంచుల దగ్గర రౌండ్ తిరిగిందండి. ఇంకే ఖర్చులు పెట్టకుండా 6 ఇంచులు అయితే కరెక్ట్‌గా పెట్టియండి సరిపోతుంది. ఇలా 6 ఇంచులు పెట్టుకొని బ్యాక్ సైడ్ 3 ఇంచులు పెట్టాం కదా! ఇక్కడ కూడా 3 ఇంచులు పెట్టుకోండి. లేదనుకుంటే 2.5 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 3 ఇంచులు పెట్టేస్తున్నానండి. ఎందుకంటే రౌండ్ బాగా వస్తది కాబట్టి 3 ఇంచులు పెట్టేస్తున్నాను. చూసారు కదా! ఇక్కడైతే ఫ్రంట్ నెక్ గీసేసాను. ఇప్పుడైతే మనకి ఊక్సులు పట్టి ఎంతుందో చూసుకోవాలి. నాలుగో ఉక్స్ వరకు ఎంతొచ్చింది? 4.5 వచ్చింది. దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 5 ఇంచులు పెట్టుకున్నానండి. మనకి ఎంతొస్తే దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్ తగ్గించాలి కదా! 2 ఇంచెస్ తగ్గించాక ఇప్పుడైతే మనకి చెస్ట్ లూజ్ చూసుకోవాలండి. అంటే చెస్ట్ లెంత్ షేప్ బెల్ట్ వరకు మనకి చెస్ట్ లెంత్ ఎంతొచ్చిందో చూసుకోవాలి ఆది బ్లౌజ్‌లోని. ఇప్పుడు చూడండి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంతొచ్చిందో చూస్తున్నానండి. అయితే ఇక్కడ ఖర్చు కాకుండా చూస్తున్నానండి. అంటే మనకి భుజం జాయింట్ చేస్తాం కదా! ఆ ఖర్చు కాకుండా నాకు 12 ఇంచులైతే వచ్చిందండి షేప్ బెల్ట్ వరకుని. షేప్ బెల్ట్ కాకుండా ఈ 12 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 12.5 పెట్టుకుంటున్నానండి సరిపోతుంది. ఇలా 12.5 పెట్టుకున్న తర్వాత చూసారు కదా! ఇక్కడ 12.5కి వచ్చింది. ఇక్కడైతే మనకి ఉక్సులు పట్టీ నుండి మెయిన్ డాట్‌కి 2.5 అయితే లెంత్ దూరం ఉందండి. అది పెట్టుకోవాలి. అది పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా! ఈ ఖర్చు అయితే లైన్ గీసేసుకోవాలండి తెలియడం కోసమని. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకే గీసుకోవాలండి. మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవడం వల్ల రౌండ్ బాగా వస్తుందండి. షేప్ బెల్ట్ కరెక్ట్‌గా వస్తుంది. చూసారు కదా! మనకి కరెక్ట్‌గా వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడైతే కటింగ్ చేయాలండి. అయితే ఇక్కడ ఫ్రంట్ లోతు తీయాలి కదా! అయితే ఫ్రంట్ లోతు కూడా మీకోసం అయితే ఇలా లైన్ గీసి చూపిస్తున్నానండి. మామూలుగా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు తగ్గించుకుంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చేస్తుందండి. ఇప్పుడైతే కటింగ్ చేసేస్తున్నానండి. మనం ఎలా అయితే డ్రాయింగ్ గీసుకున్నామో అలా కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుందండి. చాలా సింపుల్‌గా బ్యాక్ పార్ట్ కరెక్ట్‌గా కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడం ఈజీ అండి. మనకి ఫ్రంట్ పార్ట్‌లో చెస్ట్ లెంత్ తెలుసుకుంటే సరిపోతుంది. దాన్ని బట్టి కటింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ లోతుని, ఫ్రంట్ నెక్ అంతే మనం తీసుకోవాల్సినవి ఫ్రంట్ పార్ట్‌లోని. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. చూడండి బ్యాక్ పార్ట్ మీద పెట్టి ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. కరెక్ట్‌గా వచ్చేస్తుందండి. మనకి ఎక్కువ తక్కువలు రాకుండా కరెక్ట్‌గా వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్టుని. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనకి డాట్స్ వేసుకోవాలి కదా! మీకు డాట్స్ కూడా చూపిస్తున్నాను. డాట్స్ ఎలా వేసుకోవాలంటే మనం 2.5 పెట్టుకున్నాం కదా! మెయిన్ డాట్‌కి ఉక్సులు పట్టి నుంచి 2.5 ఆ 2.5 దాటిన తర్వాత 2 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇక్కడ డాట్ 2 ఇంచెస్సే ఉంది కాబట్టి నేను 2 ఇంచెస్సే పెడుతున్నాను. అలా డాటు వెడల్పు 2 ఇంచులు పెట్టుకుంటే డాటు పొడవు 2.5 పెట్టుకున్నాను. ఉక్సులు పట్టి వైపు కూడా 2.5 పెట్టుకున్నానండి. అలాగే ఈ డాట్‌కి మధ్య 2 ఇంచులు తేడా ఉందండి. ఇక్కడ చూడండి ఇంకో 2 ఇంచులు తేడాతో సంక వైపు డాట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్‌గా రాలేదు. అందుకొంచెం స్కేల్‌తో గీస్తున్నానండి. అంతేనండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా వచ్చేసాయి మనకి కరెక్ట్‌గా. అయితే మనం తీసుకున్న డాట్స్‌కి మధ్య దూరం గ్యాప్ 2 ఇంచులు రావాలి. అటు 2 ఇంచులు, ఇటు 2 ఇంచులు డాట్‌కి మధ్య దూరం ఉండాలండి. అయితే ఇక్కడ చూడండి నేను హ్యాండ్స్ కూడా కటింగ్ చూపిస్తున్నాను. హ్యాండ్స్ కటింగ్ కూడా నేను ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే కటింగ్ చేసేస్తానండి. మొత్తం ఆది బ్లౌజ్ కరెక్ట్‌గా ఉంది కాబట్టి నేను ఇంకా ఆది బ్లౌజ్ ప్రకారం కటింగ్ చేస్తున్నాను. అయితే ఆది బ్లౌజ్‌లో షేప్ బెల్ట్ కొంచెం సరిగ్గా లేదండి. అందుకని షేప్ బెల్ట్ మట్టికి విడిగా కటింగ్ చేస్తాను. అది కూడా చూపిస్తాను. అదే మన ఛానల్‌లో వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ 1.5 ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి 1.5 హెమ్మింగ్ కోసం వదిలేసానండి. ఇక్కడ చూడండి లెంత్ నాకు ఎంతొచ్చిందో హ్యాండ్ లెంత్ అంతా పెట్టుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం మొత్తం పెట్టేశాను. ఇక్కడ అయితే హ్యాండ్ లెంత్ అయితే చూపించలేదు. ఆది బ్లౌజ్ ప్రకారంగా హ్యాండ్ లెంత్ పెట్టేశాను. 3.5 ఇంచులు తగ్గిస్తున్నానండి. ఎందుకంటే మనకిది ఎల్బో హ్యాండ్ కింద వచ్చింది కాబట్టి 3.5 పెట్టుకుంటే సరిపోతుంది రౌండ్ కోసం. ఇక్కడైతే ఒక లైన్ గీసుకోవాలి. 3.5 పెట్టుకున్నాం కదా! ఇక్కడ 1.5 పెట్టుకున్నామండి తిన్నంగానే. ఎందుకంటే మనకి రౌండ్ తిప్పడానికి కరెక్ట్‌గా ఉంటుందని.
అయితే ఇక్కడ సంక రౌండ్ కావాలండి. సంక రౌండ్ కోసం అని నేను ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఆది బ్లౌజ్ ప్రకారంగా కటింగ్ చేశాం కాబట్టి ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ సైడు సంక రౌండ్ అయితే తీసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ అయితే తీసుకోవాలి. ఇక్కడైతే నాకు కరెక్ట్‌గా 8 ఇంచులు వచ్చింది. అయితే 8 ఇంచులు వచ్చింది కదా! మనం 3.5 పెట్టుకున్నాం కదా! ఒక లైన్ గీసుకున్నాం కదా! ఆ లైన్ దగ్గర 7 ఇంచులు పెట్టుకోవాలండి. ఒక 1 ఇంచ్ తగ్గించుకుని ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ కొలుచుకోవాలండి. రౌండ్ 8 ఇంచులు వచ్చింది. అంటే 1 ఇంచ్ తగ్గించుకుంటే మనకి రౌండ్ అయితే 8 ఇంచులు అయితే వస్తుందండి. మీరు ఏ బ్లౌజ్ తీసుకున్నా ఆ బ్లౌజ్‌కి 1 ఇంచ్ తగ్గించుకోండి. రౌండ్ ఎంత వస్తే దానికి 1 ఇంచ్ తగ్గించుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే హ్యాండ్ లెంత్ హ్యాండ్ రౌండ్ ఎంత వస్తే కిందన అంత పెట్టుకుని ఇక్కడైతే 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి కదా! ఆ 2 ఇంచెస్ ఖర్చు అయితే పెట్టేసుకున్నాను. అంతేనండి. హ్యాండ్ రౌండ్ వచ్చేసింది. మనకి హ్యాండ్ కరెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడైతే ఖర్చు కూడా పెట్టేసుకున్నాను కదా! ఇప్పుడైతే కటింగ్ చేసుకోవాలండి. చాలా సింపుల్‌గా హ్యాండ్ అయితే ఆది బ్లౌజ్ ప్రకారంగా కటింగ్ చేసేసానండి. అయితే ఈ విధంగా హ్యాండ్ కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా! ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి 1 ½ అయితే ఖర్చు కిందన వదిలేసుకున్నాను. అదే లైనింగ్ బ్లౌజ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకుంటే సరిపోతుంది. అంతేనండి. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. లోతు అయితే తర్వాత తీస్తానండి స్టిచ్చింగ్ చేసినప్పుడు. ఇప్పుడైతే చూడండి మనకి షేప్ బెల్ట్ కావాలి కదా! ఆ షేప్ బెల్ట్ కోసం నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఆ బ్యాక్ పార్ట్ నడుం దగ్గర ఎంత ఉందో చూసుకుని పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలా పెట్టుకుని నడుం దగ్గర ఇలాగైతే తీసుకోవాలండి షేప్ బెల్ట్ కోసం. ఇప్పుడైతే చూడండి ఇక్కడ నేను 1 ఇంచ్ తగ్గించుకుంటున్నాను. ఎందుకంటే వెనకాల డాట్స్ వేస్తాం కదా! డాట్స్ వేస్తే 1 ఇంచ్ తగ్గిపోతుంది. కాబట్టి బ్యాక్ పార్ట్ నడుము ఎంత ఉందో చూసుకుని దానికి 1 ఇంచ్ తగ్గించుకుని షేప్ బెల్ట్ పొడవు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి నేను ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే తీసుకోవట్లేదు. నేను కటింగ్ చేసుకున్న దాన్ని బట్టి తీసుకుంటున్నానండి. ఇక్కడైతే ఉక్సులు పెట్టే వైపు 3.5, సంక వైపు 3 ఇంచులు వచ్చిందండి. ఎంత వస్తే అంత పెట్టేసుకున్నాను ఖర్చు కాకుండానే. ఇంక ఖర్చులు అక్కర్లేదండి. ఎందుకంటే ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ చిన్నదిగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు పెట్టే షేప్ బెల్ట్కు సరిపోతుందండి. ఇంక ఖర్చు కలపక్కర్లేదు. అయితే ఇంకోటి ఇక్కడ మనం నడుం పట్టి కూడా వేస్తాం కదా బ్యాక్ సైడ్ అక్కడ హాఫ్ ఇంచ్ పోతుంది. ఇక్కడ మనం ఖర్చు కలపకుండా పెట్టిన షేప్ బెల్ట్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి స్టిచ్చింగ్ చేశాక. అందు గురించి ఇంక నేనైతే ఎక్స్ట్రా ఖర్చు పెట్టకుండా కటింగ్ చేసేస్తున్నానండి. అంతేనండి. షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది. మనకు ఆది బ్లౌజ్‌లో షేప్ బెల్ట్ కరెక్ట్‌గా లేనప్పుడు ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే క్లాత్ ఉంటే ఎక్స్ట్రా షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే వేరే క్లాత్ అయినా వేసుకోవచ్చండి లోపల. ఇప్పుడైతే కటింగ్ అయిపోయిందండి మొత్తం. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్ కటింగ్ చూపించాను కదండీ. డాట్స్ కూడా చూపించాను. ఈ వీడియో గాని నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.